గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. సోమనాథ్ టెంపుల్లో మోదీ. గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో పునర్నిర్మాణం చేపట్టి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పాలనలో మోదీ ఫెయిల్, ప్రజలను త్యాగాలు చేయాలనడం ప్రధాని వైఫల్యమే. రాహుల్ గాంధీ 12 ఏళ్ల పరిపాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనొద్దు, ఎక్కడికి వెళ్లాలో చెప్పే దుస్థితికి తెచ్చారని విమర్శ. దేశం ప్రధాని ఆధీనంలో లేదు. కేసీ వేణుగోపాల్ ఎన్నికలు ముగిశాకే గుర్తొచ్చిందా? అఖిలేష్ యాదవ్ అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారు. జైరాం రమేష్. స్టాలిన్ను కలిసిన సీఎం విజన్. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ సోమవారం మాజీ సీఎం ఎంకే స్టాలిన్ను కలిశారు. చెన్నై అల్వార్ పేటలోని స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్ను స్టాలిన్ ఉదయనిధి సాధారణంగా ఆహ్వానించారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఇరువురు నేతలు పలు విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం అంటారు. ముగిసిన ఎంసెట్ ఎగ్జామ్స్. కేంద్రంతో కలిసి పనిచేసేది రాష్ట్ర అభివృద్ధి కోసమే. పరస్పర సహకారంతో కావాల్సిన అనుమతులు, నిధులు సాధించుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? మా రాజకీయాల కోసం డెవలప్మెంట్ను పనంగా పెట్టలేదు. కేంద్రంతో సఖ్యంగా ఉండడం వల్లే పలు ప్రాజెక్టుల్లో పురోగతి. కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజీలు ఎప్పటికీ కలవవు. కాంగ్రెస్ది కలుపుకొనిపోయే గుణం, బీజేపీది విభజన రాజకీయం అట. మోదీ ముస్లింలు మావోయిస్టులు అంటూ ప్రజల్ని విభజించి మాట్లాడిండు. వారు ఈ దేశ ప్రజలు కాదా? విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలం. ప్రధాని స్థాయిలో ప్రజలపై ఆంక్షలు విధించడం దారుణం. తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసిన స్పందించేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామని వెల్లడట. రైట్, ఇక్కడ ఈ చూడురి మాట వరుసకు ఇచ్చినట్టుంది పేపర్లో. బండి భగీరథను పట్టుకుంటాం, పోక్సో కేసులు ఆధారాలను సేకరిస్తాం. డీసీపీ రితిరాజ్. కాల్ డీటెయిల్స్ రికార్డు పరిశీలిస్తున్నాం. మరోసారి బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. పేట్ బషీరాబాద్ స్టేషన్కు వెళ్లి కేసుపై అధికారులతో రివ్యూ. పర్యవేక్షణ అధికారిగా రితిరాజ్ను నియమించిన సైబరాబాద్ సిపి. ఇప్పుడు నిన్న మొన్న ఈ అంశానికి సంబంధించి ఈ పేపర్లు వస్తే దాని కంటిన్యూషన్లో భాగంగా ఇట్లా ఇస్తే ఓకే. ఇప్పటివరకు ఈ పేపర్లు ఇయనే పోతిరి. ఇంకనే బండి భగీరథను పట్టుకుంటామంటే ఏం చేసిండు బండి భగీరథు? చెప్పాల్సిన బాధ్యత పేపర్కు లేదా? ఈ ఒప్పందాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రజలందరూ ప్రశ్నిస్తారు, జర్నలిస్టులు అందరూ ప్రశ్నిస్తారు. కాబట్టి మనం ఇన్వాల్వ్ కాకపోతే ఖచ్చితంగా రాజకీయంగా దెబ్బపడతానే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వ పత్రిక ఏం చేస్తుంది? వాళ్ళకి అనుకూలంగా ఉండే పత్రిక మళ్ళీ మనం కూడా వేయాలి కదా. మరి మనం వేయకపోతే రేపు మనం కంటగా మాట వరుసకి వేసినట్టే అవపడుతుంది. అసలు అంశం ఏంది మరి ఏందనేది ఇవ్వాలి. నువ్వు నిన్న మొన్న ఈ పేపర్లో రాకపోయా అంశం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి. ఢిల్లీలో అమిత్ షా, సిఆర్ పాటిల్కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. పేదల బిడ్డల కోసం గంటసేపు ఎక్కువ పనిచేయండి. సర్కార్ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. విద్యాశాఖపై పెట్టేది ఖర్చు కాదు, రేపటి తరాల కోసం ఇన్వెస్ట్మెంట్. స్టూడెంట్లకు ఇచ్చే కిట్లలో నాణ్యత లేకుంటే కంపెనీలపై కేసులు పెడతాం. వచ్చే ఏడాది నుంచి బడిలోనే బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్లో చికెన్, మటన్, ఫిష్. 1011 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన. బడ్జెట్లు అయితే 1000 కోట్ల రూపాయలు వస్తూనే ఉన్నాయి కానీ ఫలితాలు రావట్లేవు. దాని తగ్గ ప్రొడక్టివిటీ పెరగట్లేదు, ఏం కనబడట్లేదు. బడ్జెట్ మాత్రం 1000 కోట్లు అయిపోతూనే ఉన్నాయి. పోలవరం ఎత్తు పెంచొద్దు, డిమార్కేషన్ జరిగేదాకా ఆపండి. రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ప్రభావంపై సర్వే నడుస్తున్నది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి, సభ్యులుగా శ్రీకాంతాచారి, తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతకు చోటు. చైర్పర్సన్తో పాటు మరో 6 సభ్యుల నియామకం జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 5గురిని బలిగొన్న బైక్ రేసింగ్. యూటర్న్ తీసుకుంటున్న కారును ఓవర్ స్పీడ్తో ఢీకొట్టిన రేసింగ్ బైక్. బైక్ మీద ఉన్న ఇద్దరితో పాటు కారులో ఉన్న తల్లి, కొడుకు, 2 ఏళ్ల బాలుడు మృతి. బర్త్డే వేడుకకు హాజరై వస్తుండగా ప్రమాదం. మహబూబానగర్లోని పాలకొండ బైపాస్ వద్ద ప్రమాదం. హైదరాబాద్ నుంచి 11 స్పోర్ట్స్ బైక్ల మీద మహబూబ్ నగర్కు వచ్చిన 12 మంది యువకులు. పుణ్యానికి రోడ్డు మీద గాలి కలిసిపోయాయి ప్రాణాలు. ఏమి వచ్చింది? యూటర్న్ తీసుకుంటున్న కారును ఓవర్ స్పీడ్ తోటి కొట్టి రేసింగ్ బైక్ అడ. ఈ రేసింగ్ బైక్లు రోడ్ల మీద ఓవర్ స్పీడ్ ఏంది? మీ ప్రాణాలు బాయే. అభంశుభం తెలని పాపం తల్లి కొడుకుల ప్రాణాలు బాబు పాపం ఏంది 2 ఏళ్ల బాలుడట.
2 ఏళ్ల బాలుడు మీ అత్యుత్సాహానికి బలి కావాల్సి వచ్చింది. ఎవరు తీసుకొస్తారు ఆ ప్రాణాన్ని? మీరంటే మీ తప్పు వల్ల మీరు చచ్చిపోయారు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ బాబు ఏం తప్పు చేసిడు పాపం? ఆ కారులో ఉన్న వాళ్ళు ఏం తప్పు చేసిరు? ఆ తల్లి కొడుకులు 2 ఏళ్ల పసికంది పాపం, ప్రపంచాన్ని కూడా పూర్తిగా చూడకున్నారు. మీ అత్యుత్సాహానికి బలైపోయాడు. దయచేసి బైకర్లు రోడ్ల మీద పోయేటప్పుడు మీరు సపరేట్ ట్రాక్లు ఉంటే అక్కడ పోండి. మీ స్పీడ్లు రోడ్ల మీద కూడా చిల్లరగాళ్ళు హౌలాగాళ్ళు కొందరు ఉంటారు, జూ జూ అనుకుంటారు. అట్లనే బేరీ ఇవ్వాలి అక్కడ పోలీసులు. ఈ స్పోర్ట్స్ బైకులు పెద్ద పెద్ద బైకులు కొనుక్కొని రోడ్ల మీద ఆ సౌండ్ ఏంది, ఆ కత్తి ఏంది? అరే బాబు, ఈ యముడిని పిలుస్తున్నట్టే ఉంటుంది వాళ్ళ డ్రైవింగ్. నేను కావాలి అర్జెంటుగా, నేను బతుకొద్ది భూమి మీద అన్నట్టే తోలుతారు. అదేందో అర్థం కాదు. ఇంటికాడ మన కోసం ఎదురు చూసేటోళ్ళు ఉంటారు. మీరు ఎట్లనన్నా తాగుర్రా నాయన, మీకు బతుకబుద్ధి కాకపోతే ఎలా దూకి తాగురు. కానీ రోడ్ల మీద పోయేటోనికి ప్రమాదం కదా ఆ యాక్సిడెంట్ వల్ల. నీ అత్యుత్సాహం వేరేటువంటి జీవితాన్ని నాశనం చేస్తుంది. యాక్సిడెంట్ అయ్యి కాలు ఎగిరితే నువ్వు లంగాగాని ఎట్లనైనా పోతావు. ఈ స్పీడ్గా పోయేటోళ్ళ ముచ్చట చెప్తున్నాను నేను. ఈ బైక్ రేసులు ముచ్చట, ఈ పెద్ద పెద్ద బైకులు కొనుక్కొని రోడ్ల మీద ఈ స్టైల్ కొట్టేటోళ్ళ ముచ్చట చెప్తున్నా. మీరు ఎక్కడైనా తాగుర్రా బయటికి పోయి మీ బతుకబుద్ధి కాకపోతే. మీ అత్యుత్సాహం వల్ల రోడ్డు మీద మంచిగా వాని జాగ్రత్త పోయేటోడు ఆగమైపోతాడు. వాడు దస్తే వాడి ఫ్యామిలీ ఆగమైపోతుంది. వాడిని కాలో చేయరిగితే వాడి లైఫ్ కొలాప్స్ అయిపోతుంది మీ అత్యుత్సాహం వల్ల. దయచేసి యువకులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బండ్లు తోలేటప్పుడు జర నిమ్మలంగా పోయి. నీకు బతుకబుద్ధి కాకపోతే ఎక్కడైనా దూకి సావు. కానీ రోడ్ల మీద యముడిని పిలుస్తున్నట్టు ప్రయోగాలు చేయడం వల్ల నీ వల్ల ఎదుటోడు చచ్చిపోతాడు. ఆ కార్లో పోయి అపంశుభం తెలవని ఆ 2 ఏళ్ల పిల్లగానికి ఓడి బాధ్యత వహించాలి. దున్నపోతులు లెక్క మీరు బైక్ రేసింగ్ బండ్లు యూటర్న్లో హై స్పీడ్లో పోతుంటే వాళ్ళు యూటర్న్ తీసుకునేటోళ్ళు అన్యాయంగా చచ్చిపోయాయి మీ వల్ల. ఇటు మీరు చచ్చితిరి, వాళ్ళని చంపుతిరి. ఒకడని అయ్యో పాపం అంటారా? మీరు ఇట్లా ఓవర్ స్పీడ్ తోటి పోయి చచ్చిపోవడం వల్ల అయ్యో పాపం అంటారా? ఒక్కడు కూడా అన్నాడు. సిటీలో గ్రౌండ్ వాటర్ డౌన్. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో నెల రోజుల్లోనే 2 మీటర్ల లోతు పడిపోయిన లెవెల్స్ కూడా. గత ఏడాదితో పోలిస్తే 30% తగ్గిన భూగర్భ జలాలు. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 32.04 మీటర్ల లోతులో నీళ్లు. 20% ప్రాంతాల్లోనే 10 మీటర్ల భూమిలోకి ఇంకడం తక్కువ, వినియోగం ఎక్కువ. గంట ఎక్కువ పని చేయండి. సర్కారు టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపట. గంట ఎక్కువ పని చేస్తే నష్టం ఏముంది మరి? ఇప్పుడు స్కూల్లో ఎట్లా గంటలు ఎన్ని క్లాసులు చెప్తారు, ఎంత రెస్ట్ తీసుకుంటారు? ఇలాంటి టైంలో గంట ఎక్కువ పని చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు. దయచేసి టీచర్లు కూడా అర్థం చేసుకొని సహకరించాలి. ఇక ఆన్లైన్లోనే మైనర్ ఖనిజాల వేలం. ప్రభుత్వ భూముల్లో హైబ్రిడ్ అప్రోచ్ విధానం అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు. స్టాట్యూటరీ క్లియరెన్స్లతో పని లేకుండానే మైనింగ్ బ్లాక్ల కేటాయింపట. త్వరలో కనీస వేతనాలపై తుది నిర్ణయం. జీవన ప్రమాణాలకు తగ్గట్టుగా వేతనాలు. డిప్యూటీ సీఎం బట్టి కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. మోదీది పక్తు రాజకీయ పర్యటన అట. ప్రధాని హోదాలో వచ్చి బీజేపీ అధికారంలోకి వస్తుందనడం ఏంటి? పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. విభజన హామీలు, విధుల గురించి మాట్లాడితే బాగుండేది. వ్యాఖ్య. వాళ్ళది పక్తు రాజకీయ పర్యటన కాకపోతే, వాళ్ళ రాజకీయ పార్టీ కాకపోతే కేసీఆర్ చెప్పినట్టు సన్నాసుల మఠమా? కాదు కదా, రాజకీయ పార్టీనే. మీది రాజకీయ పార్టీనే. మీరు అంత చేసే రాజకీయ పర్యటనలేనా? సాయి భగీరథపై కఠిన చర్యలు తీసుకోవాలి. సంజయ్ కొడుకు ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరా? భగీరథపై పోక్సో కేసుతో పార్టీకి సంబంధం లేదు రామచంద్రరావు. బండి సంజయ్ మా నాయకుడు, తప్పు జరిగితే పోలీసులు చూసుకుంటారని కామెంట్. ఇది బాధ్యత రహితంగా మాట్లాడినట్టుంది ఈ వ్యవస్థ. ఫ్యామిలీ మ్యాటర్ ఏందా? ఒక హౌలేగాడు, ఒక లంగాగాడు, ఒక మైనర్ బాలికను అత్యాచారం చేయకపోతే ఫ్యామిలీ మ్యాటర్ అవుతుంది. అది సమాజం కళ్ళు మూసుకుంటుందా? నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ తెలంగాణలో జరిగిన మైనర్ బాలికపై జరిగిన అన్యాయం అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అవుతుందా? మాట్లాడితే కొద్దిగా ప్రజలు హర్షించేటట్టు ఉండాలి, హవ్వా అనేటట్టు ఉండొద్దు. నువ్వు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తెలంగాణకు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరా? బండి సంజయ్ మీ నాయకుడు అయితే తప్పు జరిగితే పోలీసులు చూసుకుంటారా? నువ్వేం చేస్తావా?
నీ నీ ఆధ్వర్యంలో పనిచేసే కార్యకర్త ఒక ఆయన ఎంపీ కావచ్చు ఎవరైనా కావచ్చు, మొన్న ఆయన చెప్పిండు నేను పట్టు బీజేపీ కార్యకర్తనని. నీ కార్యకర్త ఇంట్లో ఒక లంగా పని జరిగితే నీకు సంబంధం లేని విషయం అది నీకు పట్టదా? ఎంత లైట్గా మాట్లాడుతుండు. భగీరథ పోక్సో కేసులో పార్టీకి సంబంధం లేదు. ఎందుకు లేదు పార్టీ? మరి ఎందుకు తీసుకోబో, ఢిల్లీలో పెట్టుకో, తెలంగాణ అవసరం లేదు కదా నీకు. తెలంగాణలో మైనర్ బాలిక మీద జరిగిన దానికి పార్టీతో సంబంధం లేనప్పుడు నీ పార్టీ ఇక్కడ ఎందుకే మరే? పోయి సన్నాసుల మఠంలో కలుపు, లేకపోతే ఢిల్లీలో పెట్టుకో. తెలంగాణ ఎందుకు వాడుకుంటున్నావు? తెలంగాణ పేరుని ఎందుకు వాడుకుంటున్నావు? నీ పార్టీకి తెలంగాణ జరిగిన విషయం మీద సంబంధం లేనప్పుడు మాట్లాడితే అర్థవంతంగా ఉండాలి. నువ్వు అధ్యక్షుడివి, నువ్వు ఒక్కనే మాట్లాడుతున్నావు అంటే తెలంగాణలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త మాట్లాడుతున్నట్టు అర్థం. బీజేపీని నమ్మి బీజేపీ వెంట వాళ్ళ రాజకీయాన్ని మొత్తం దారబోస్తున్న ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారని అర్థం. ఒక అధ్యక్షుడు మాట్లాడుతుందంటే ఇంత బాధ్యత రహితంగా మాట్లాడతారా? ఎట్లా ఫ్యామిలీ మ్యాటర్ ఎట్లయితుంది? తెలంగాణలో ఒక మైనర్ బాలిక మీద ఒక అత్యాచారం జరిగింది, అది ఫ్యామిలీ మ్యాటర్ ఎట్లయితుంది? తెలంగాణ సామాజిక మ్యాటర్ అవుతుంది అది. ఒక లంగా గాన్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా మీరే కాపాడుతున్నారు అంటాం మేము. మీ మాటలు చూస్తుంటే మీరు అందరు కలిసి కాపాడుతున్నారు అనిపిస్తుంది. వెంబడి అసలు నీలో నిబద్ధత ఉంటే, నీలో ధైర్యం ఉంటే డిస్మిస్ చేసి పడేయాలి. నువ్వు దమ్ముంటే, నీకు అది లేదు. అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి, లేకపోతే న్యాయంగా మాట్లాడాలి. అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడద్దు. ఫ్యామిలీ మ్యాటర్ ఎట్లయితుంది? మాట అర్థవంతంగా ఉండదు. ఇంకేమొస్తుంది బీజేపీ? నాకు అర్థం కాదు. బీజేపీ రాష్ట్రంలో వస్తుంది ఇప్పటికిప్పుడు తక్షణంగా మొత్తం సమూల మార్పులు జరిగి పార్టీలా ఓ యువకుని ఎంచుకొని అధ్యక్షుని పెట్టి బ్రహ్మాండంగా నడిపిస్తాడు. ఆ ముక్కు తెలవదు, ముఖం తెలవదు, ఎట్లా పోవాలనో తెలవదు, ఏం మాట్లాడాలనో తెలవదు. ప్రెస్ మీట్లల్లో ఒక నాయకుడు ఎట్లా మాట్లాడాలనో తెలవదు, ఏం తెలవదు. పైసలు పెట్టుకొని నాయకులై అధ్యక్షులై ఒక మైకుల ముందట ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీ పరువు పోతుండే. యువకులు, మా మిత్రులు చాలా మంది బీజేపీలో. నా బాధ ఏంటంటే నా మిత్రులు చాలా మంది బీజేపీలో వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో అది ఎప్పటికీ రాదు పార్టీ. వీళ్ళు మారురా అంటే మారరు. బంగారం లాంటి యువకులు, మెరికల్ లాంటి యువకులు వాళ్ళు సొంతంగా రాజకీయం చేసినా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఆగమైపోతారు ఈ మత్తులో పడి. హిందుత్వానికి బీజేపీ సంబంధం ఏందా? మాట్లాడితే జై శ్రీరామ్, జై హిందూ, జై బీజేపీ అంటే ఏందా సంబంధం నీ పార్టీకి శ్రీరామ్కు? రాముడు ఏమన్నా నీ పార్టీ ప్రతినిధా? హిందువులందరికీ రాముడే. నువ్వోరా నీకేమైనా పేటెంట్ ఉందా వాడుకోవడానికి? మాట్లాడితే జై శ్రీరామ్ అంటావు. చేసేయేమో లంగా పనులు పార్టీలో ఉన్నోళ్ళు, మాట్లాడేమో దేవుని మాటలు. మా హిందువుల మనసు అట్టయితుంది మీ వల్ల. మీరు దయచేసి పార్టీ అయితేనేమో పార్టీ లెక్కుండ్రి, సన్నాసుల మఠం అయితేనేమో సన్నాసుల మఠం లెక్కుండ్రి. అంతే తప్ప ఇటు మా హిందువులను తీసుకుపోయి మీ దాంట్లో ఏదో పేటెంట్ ఉన్నట్టు వాడుకోకూడదు దయచేసి. ఈ బీజేపీ ఫాలోవర్స్ కూడా మీరు మారాలి. మీకు బీజేపీకి హిందుత్వానికి సంబంధం ఏందా? నాకు అర్థం కాదు. అదో పార్టీ, ఇదో మతం. దీంట్లో నమ్మకాలు ఉన్నోళ్ళు దీన్ని కొనసాగించుర్రి, దాన్ని కలపకూడదు దయచేసి. వాళ్ళ అవసరాన్ని బట్టి వాడుకునే రకాలు. ఏ బీజేపీ నాయకుడే బాగుపడ్డది ఈ రాష్ట్రంలో? ఆగం చేస్తానికి తప్ప దేనికి? ఇది యువకులంతా ఆగమైపోతున్నారు ఈ బీజేపీ మాయల పడి. కొడుకుపై విచారణకు సంజయ్ సహకరించాలి. విచారణను అడ్డుకుంటామంటే సహించాం మంత్రి పొన్నం. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ. సరే పర్లేదు, లేటుగా స్పందించినా ఒక పద్ధతిగా స్పందించారు. గిట్టుండాలా మాట్లాడితే? నువ్వేమనాలా? నాయకుడు మావోడైనా మంది అయినా తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, సహకరిస్తామనాలే. అది పద్ధతిగా ఉంటుంది. మాకు సంబంధం లేదు, ఫ్యామిలీ మ్యాటరు, వాళ్ళు చూసుకుంటారు. ఏంది ఇది? ఏ చక్కదనం ఇది? ఒక అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాట్లాడినా అయ్యి ముక్కు తెలదు, ముఖం తెలదు, మాట్లాడుతున్నాం తానా అంటే తందాన తప్ప ఏమి లేదు. ఖచ్చితంగా గలాంటి వాళ్ళ కాడ పాఠాలు నేర్చుకోరు రాజకీయంగా ఎట్లా మాట్లాడాలనేది. వాళ్ళు లేటుగా స్పందించినా కూడా వాళ్ళు కవర్ చేసుకునే విధంగా మాట్లాడతారు. డిసిసి అధ్యక్షుల పనితీరుపై కలర్ కోడ్. ప్రతి 3 నెలలకు ఒకసారి కాంగ్రెస్ హైకమాండ్ మార్పులు. జూన్లో మొదటి రిపోర్ట్. పనితీరు మార్చుకునేందుకు 3 నెలల ఛాన్స్. ప్రధాని స్పీచ్ నిరాశపరిచింది. కులగణన, బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తారనుకున్నాం. టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాం. అమ్మాయిలకు చదువెందుకు? బీజేపీ పాలిత బీహార్లో విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు.
ఇదే నా బేటీ పడావో అంటే బీజేపీపై నేటిజన్ల ఆగ్రహం. ఇలాంటి దరిద్రులందరినీ మీరు పార్టీలో పెట్టుకొని ఎవరైనా బీజేపీ పాలిత బీహార్లో విద్యాశాఖ మంత్రి అట గీన అమ్మాయిలకు చదివేందుకు కట్టాడు. గీన బీజేపీ నాయకుడు, మీకు ఈయనకో శాఖ ఇంకో మంత్రి. అమ్మాయిలకు చదివేందుకు అక్కడ పూర్తి స్థాయిలో చదువు ఏం మాట్లాడిండు. 1 కేస్ 1 డేటా. సుప్రీం నుంచి తాలూకా కోర్టుల దాకా కేసు డేటా అనుసంధానం. కోర్టు కేసుల నిర్వహణ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం. బండి కొడుకుపై దర్యాప్తు. ప్రజాగ్రహంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్. బండి భగీరథ్ పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం. అధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. ఫలించిన బీఆర్ఎస్ ప్రజా సంఘాలు, మీడియా, సోషల్ మీడియా పోరాటం. జాప్యంపై డీజీపీ పైనే సీఎం చిందులు. ప్రధాని పర్యటనే కారణమన్న డీజీపీ. హోం మంత్రి కుమారుడు పరారీలోనా? అయితే ఇది దేశ చరిత్రలో మొదటిసారి. ఇగో ఇట్లుంటది కథ. హోం మంత్రి కుమారుడు పరారీలో ఉండడం ఏందే? దాన్ని పట్టుకోలేరా? ఏం పారిపోతాడు, ఎక్కడికి పారిపోతాడు, ఏ దేశం పారిపోతాడు? ఈ బచ్చా కానీ పట్టుకోలేదా పోలీస్ వ్యవస్థ? గంటల పట్టుకుంటుంది పట్టుకోవాలంటే. అడుగంగానే దర్యాప్తు జరగదట. బండి సంజయ్ కుమారుడు భగీరథపై బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుల మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయకముందే భగీరథ్ కూడా హైదరాబాద్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. అన్నింటి మీద కలిపి సీనియర్ మహిళా అధికారిని విచారణ అధికారిగా నియమించడం బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు క్షణాల్లో జరగదు. మరి ఎట్లా జరుగుతుందా? ఒకప్పుడు నువ్వే అన్నావు కదా ప్రతిపక్షం నుండి, ఒక రాష్ట్రంలో మైనర్ బాలిక మీద చేస్తే హోంమంత్రి బాధ్యత వహించాలి, ఇప్పటి వరకు చర్యలు తీసుకోరా, 24 గంటలు గడిస్తే నీ పాత వీడియో వైరల్ అవుతుంది కదా. మరి ఈ కాదా 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 2వ తారీఖు 12వ తారీఖు 4 రోజుల నుంచి దీన్ని పట్టుకోలేకపోయిందా తెలంగాణ పోలీస్ వ్యవస్థ? మీ ఒప్పందాల వల్ల పోలీసులను బదనాం చేయకురి, పోలీస్ వ్యవస్థను బదనాం చేయకురి. మీ రాజకీయ ఒప్పందాల వల్ల పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడరు, 5 నిమిషాలలో మొత్తంగా అక్కిస్తారు బయటికి, 10 నిమిషాలు పట్టుకొస్తారా అన్ని. మీరు మీ ఒప్పందాల వల్ల వాళ్ళ మీద తిరిగిపెట్టుకుంటా వాళ్ళని పాపం బదనాం చేస్తారు ఎందుకు? తెలంగాణ ప్రజల ముందు రూపాయి బెంబేరు 79 పైసలు నష్టపోయిన మారకం విలువ 95.28 జారుకున్న దేశీయ కరెన్సీ. గ్యాస్ సబ్సిడీకి మంగళం. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటితే రాయితీ కట్టు. ధరాఘాతమే. మోదీ ప్రసంగం సారాంశం ఇదేనా? కొద్ది రోజులు స్కూల్లో ఆన్లైన్ క్లాసులు నడపాలి. వడోదరా సభలో ప్రధాని మోదీ పిలుపట. మార్కెట్ మటాష్. మోదీ డేంజర్ బిల్స్ కుప్పకూలిన వైనం. పొదుపు మాటలతో పెట్టుబడిదారుల ఆందోళన. కరిగిపోయిన 9 లక్షల కోట్ల మదుపరుల సంపద. అంతర్జాతీయ మార్కెట్లో బగ్గుమన్న చమురు ధర. బంగారు ఆభరణాల షేర్లు 10% వరకు డౌన్. విమానయాన రంగం, టూరిజం షేర్ల భారీ పతనం అట. పోక్సో కేసులో నీరు గార్చేందుకు సర్కారు యత్నం. ప్రభుత్వం ఇప్పటికీ 10 సిట్లు వేసింది. ఎందుకు? బొంద మీద వేసుకోరు సిట్లు. అలా రిజల్ట్ కనబడాలనే. టీచర్లు గంట అదనంగా పనిచేయాలి. ఎక్కడి ధాన్యం అక్కడే. వడ్లు మక్కలతో నిండిపోయిన మార్కెట్లు. కొనుగోలు కేంద్రాలు కళ్ళాల్లో కుప్పలు తెప్పలు. రైతులను భయపెడుతున్న అకాల వర్షాలు. సర్కారు నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ మండిపాటు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలు. మధ్యప్రదేశ్లో బ్యూరోక్రాట్ల భూమాయాట. కుంభకోణంలో 4 రాష్ట్రాల క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్. పరీక్ష లేకుండా కొలువుల పందేరం. నెలకు 2.25 లక్షల వేతనం. శ్రీనిధిలో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ముందుకు. రోస్టర్ ఊసే లేదు, పరీక్షలు అసలే లేవు. కేవలం ఇంటర్వ్యూలతో ఉద్యోగాల ఎంపిక. కన్సల్టెన్సీ పేరుతో అనుచరులలో దోచిపెట్టే ప్లాన్. ఇది వాస్తవం. ఇక నడుస్తున్న దందేనా ఇది. బండికి సెక్షన్ 21 సెగ. కొడుకు పైన నమోదైన పోక్సో కేసులో ఎట్టకేలకు దర్యాప్తు. నేరాన్ని దాచిన రాజకీయ ప్రయత్నాలు చేసిన నేరమే. సంజయ్ సంగప్పపై సెటిల్మెంట్ ఆరోపణలు. సాక్ష్యాలు లభిస్తే ఇద్దరిని విచారణకు పిలిచే అవకాశం. సాక్ష్యాలు లభించేదేంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లియర్గా చెప్తుండు కదా, పలానా డేట్లో వాళ్ళ మొత్తం సెల్ టవర్లంట చైర్ ఎక్కడున్నాయో ఎంక్వైరీ చేసి తెలిసిపోద్ది. అడ్డంగా దొరికిపోతారు కదా ఎవరింట్లో మొత్తం ఏ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయనేది ఆ డేట్కు. ఇదంతా ఏంటంటే ఇక వీళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు. కొడుకు కేసుతో బండికేం సంబంధం? మా పార్టీకి సంబంధం లేదు. బీజేపీ అధ్యక్షుడు కొడుకు కేసుతో బండికి సంబంధం ఎందుకు ఉండదు? ఆయన కొడుకు లంగా పని చేస్తే ఆయన బాధ్యత వహించడా? ఇదే పని వేరే వాళ్ళకి జరుగుంటే, వేరే పార్టీలు జరుగుంటే నీ వాయిస్ ఇట్లనే ఉండేదా? యాజ్ ఎ పార్టీ అధ్యక్షుడిగా అసలు నువ్వు బాధ్యత తీసుకోవాలి. బండి సంజయ్కి సలహా ఇవ్వాలి. కొన్ని రోజులు నీ మంత్రిత్వ శాఖకు దూరంగా ఉండు.
నీ కొడుకు నిరూపణ ఏమైంది ఆధారాలు తెలిసిన తర్వాత నిరూపణ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువగా అనాలి. ఆయనకేం సంబంధమా, మా పార్టీకి ఏం సంబంధమా? ఇదా మీరు మాట్లాడేది? ఇదా మీ రాజకీయ తెలివి? ఎవరికి సంబంధం? ఆయన కొడుకు తప్పు చేస్తే ఆయనకు సంబంధం ఉండకపోతే ఎవరికి ఆయనకు ఉండదా బాధ్యత? ఆయన కొడుకు లంగా పని చేస్తే మందులు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉండదా? ఏమైనా చేసుకుంటాడా కొడుకు లంగా పనులు? ఆయనకు సంబంధం ఉండదా? మందులు చేయాల్సిన బాధ్యత లేదా ఆయనకు? తండ్రి గౌరవమైన కేంద్ర మంత్రి పొజిషన్లో ఉన్నాడు, కొడుకు లంగా వ్యవహారాలు చేస్తుంటే ఏమనుకుంటే సంబంధం? ఆల్రెడీ ఆయన సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని ఒక ఆయన చెప్తుంటే, విచారణ చేయరని చెప్తుంటే, ఆయన మీద ఆల్రెడీ ఆరోపణలు ఉంటే సంబంధం ఊరుకుండదా? ఏమన్నా అర్థవంతంగా ఉందా మాట్లాడే మాట? ఇక మన పార్టీ వాడు ఎంత లంగా పని చేసినా మనం సమర్థించుకుంటూ రావాల్సిందేనయ్యా. అదే కనుక ఓ సామాన్యుడు వాళ్ళ ఇరుకుండు కదా, ఈ పాడికి ఉవ్వెత్తున ఎగురు రాష్ట్రం అంతా. ఏదో కేంద్ర మంత్రి కొడుకు అయిపోయి ఇప్పుడు నడుస్తుంది దందా ఆయనది. ఇంకా మీరు సైలెంట్గా ఉండాల్సింది పోయి ఇంకా ఎదురు మాట్లాడుకుంటున్నారు. ఇందో చక్కదనం. అమ్మాయిలకు చదువేందుకు బీజేపీ పాలిత బీహార్లో విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు. ఇదేనా బేటీ పడావో అంటే బీజేపీపై నెటిజన్ల ఆగ్రహం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న బేటీ పడావో బేటీ బచావో నినాదం అపహాస్యం పాలవుతున్నది. ఇక్కడనేమో బేటీ బచావో నాగం చేసిండు, అక్కడనేమో బేటీ పడావో నాగం చేస్తున్నాడ. ఈ దరిద్రుల మరి పాలించేది మంత్రులు మళ్ళా ఇల్లు. తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడే స్వయంగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోక్సో కేసు ఎదుర్కొంటుండగా బీజేపీ పాలిత బీహార్కు చెందిన విద్యాశాఖ మంత్రి బాలికల చదువును చులకనగా చేస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీహార్లో కొత్తగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మిథిలేష్ తివారీ బాలికల విద్యపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. విలేకరుల సమావేశంలో తివారీ మాట్లాడుతూ అమ్మాయిలకు చదువుకోవాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు ఇంట్లోనే ఉండాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువు అవసరం ఏముంది, మన కుమార్తెలు మన ఇంటి బలం, మన సంపదకు పునాదులు మహిళల సాధికారత కోసమే మోదీ నిల్చుండగా మన కుమార్తెలు వీధుల్లోకి రావాల్సిన అవసరం ఏముంది అంటూ తివారీ వ్యాఖ్యానించారు. వెంటనే ఒక విలేకరి జోక్యం చేసుకొని అది వారి బాలికల హక్కు అనగా మీ హక్కులు మీకు వాటంతటవే వస్తాయి అంటూ మంత్రి జవాబిచ్చారు. ఇది మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళలు వారి విద్యపై బీజేపీ మంత్రి వ్యక్తం చేసిన దురహంకార వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. మీరు అక్షరాస్యత రేట్లు ఇప్పటికే వెనుకబడి ఉన్న రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మరి మీ ప్రధాన ప్రణాళికా సంఘం జవాబును జనాభాను తిరిగి వంటగదికే పంపడమా, ఆ తర్వాత చదువుతో బుర్ర పాడవుతుంది అని చెప్పి పాఠశాలలో కేవలం పెద్దలను ఎలా గౌరవించాలి అని మాత్రమే బోధించాలని, పుస్తకాలను నిషేధించాలని అంటారా? బీహార్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది, పూర్తిగా అంధకారమయంగా ఉజ్వలంగా ఉంది అంటూ ఓ నెటిజన్ విమర్శించాడు. ఆహా ఏం చెప్పారు, బీహార్ మీరు ఒక విద్యా దిగ్గజాన్ని నారీ శక్తి కరణ్ పార్టీని ఎన్నుకున్నారు అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. మరి పేర్కోకపోతే ఏముందా, ఈయన మన బాలికలు మన బలం చదువుకోవడం అవసరం అంటుంటాడు, ఈయనకి విద్యాశాఖ మంత్రి ఇచ్చిరాడ. ఇగో గిది బీజేపీ దరిద్రం ఏంటంటే గిది ఇలాంటి మినిమం అవగాహన లేదు. వాళ్ళ పార్టీ స్లోగన్ల మీద వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఏం కథ, ఏం నడుస్తుందన్న ఏం లేదా. ఉత్తగా పైసలు అడ్డదారుల అక్రమంగా లక్షలు వేలు కోట్లు సంపాదించి ఏం లేదు ప్రజల మీద బారబోసి ఎన్నికలకు వచ్చి వాంకాడు ఇంకాడ సీట్లు కొనుక్కొని కథం ఓట్లు మంచి గెలుస్తారు. గెలిచినాక నాకు మంత్రి పదవి కావాలి మళ్ళీ సంపాదించుకోవాలంటే ఈ దందా తప్ప ఈ లఫూట్ రాజకీయాలు తప్ప ఏమన్నా ఉన్నాయా ఈ దేశంలో రాజకీయాలు? విద్య మీద అవగాహన ఉంది, అసలు ఏం చదువుకుని ఈయన క్వాలిఫికేషన్ ఏంది? ఈయన మళ్ళీ బీజేపీ విద్యాశాఖ మంత్రి బీహార్లో కనీస అవగాహన లేదు. బేటీ పడావో బేటీ బచావో మా స్లోగను కథ కార్ఖానం మరి ఏంది? ఓ ఉద్యమం లెక్క నడుస్తున్న వ్యవస్థ మీద మనం చేసే వ్యాఖ్యలు మినిమం అవగాహన ఉంటే కదా. పైసలు పంచినామా, ఎమ్మెల్యే గెలిచినామా, పైసలు పెట్టినామా, మంత్రి పదవి తెచ్చుకున్నామా, మళ్ళీ దందాలు చేసినామా, ఇంత మించి ఈ లఫూట్ రాజకీయం తప్ప దానికి ఇంకేమన్నా వస్తానంటే అర్థమవుతుందా? కనీసం జర్నలిస్ట్ అడిగిండు క్వశ్చన్ అడిగినాక కూడా మళ్ళీ సమాధానం చెప్పిండట. యోగిట్లున్నాయి ఇలా చక్కదనాలు. అక్కడ ఆయన చక్కదనం అట్లుంది, ఇక్కడ ఈయన చక్కదనం ఇట్లుంది. కొడుకు లంగా పని చేస్తే మందలు ఇవ్వాల్సింది పోయి అక్రమంగా ఆగం చేస్తున్నారు, కావాలని పెడుతున్నారు అని ఒక ఆయన సమర్థించుకుంటాడు. ఆయన సమర్థించుకుందే దరిద్రంగా ఉంది రాయి అంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తాడు, మాకేం సంబంధం, ఫ్యామిలీ మ్యాటరు, పార్టీకి ఏం సంబంధం, కొడుకు లంగా పని చేస్తే తండ్రికి ఏం సంబంధం అని అధ్యక్షుడు చెప్తాడు. ఇక చెప్పురా బీజేపీ వాళ్ళు కార్యకర్తలు దెబ్బలు దాచుకుంటే చెప్పురి మా పార్టీ విధానం ఎట్టుందని.
ఈ ఇద్దరు ముగ్గురు వ్యవహారాల వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ రావట్లేదా? ఇసాంటి వాళ్ళని అప్పటికప్పుడే సస్పెండ్ చేయాలి పార్టీలంగా. చేస్తే ఎంతో ఎంతో మర్యాద నిలబడుతుంది. ముస్లింలు మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా? వారికి రాజ్యాంగ హక్కులు ఉండవా? బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. దేశానికి ఆదర్శంగా తెలంగాణ విద్యా విధానం. వచ్చే ఏడాది నుంచి సర్కారు బడుల్లో నర్సరీ టు ఇంటర్ విద్యాశాఖకు దశల వారీగా 15% నిధులు. ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులకు 100 మార్కులు రావాలి. పేద బిడ్డలు గర్వపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల నిర్మాణం. పాఠశాలల ప్రారంభం రోజే ఒకే జత బట్టల పంపినట. ఒక జత బట్టల పంపిణీ ప్రారంభం రోజు చేస్తారట. ఏదున్నా నెక్స్ట్ ఇయరే అండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మళ్ళీ నెక్స్ట్ ఇయరే. అంతే. మనది ఎప్పుడైనా అభివృద్ధి దిశగా నడుస్తూనే ఉంటాం తప్ప అభివృద్ధిలో అడుగు పెట్టాం మనం. ఇప్పుడు మాట్లాడి ఎకరం కావాలి ఒక్కొక్కరికి. వచ్చే ఏడాదిలో సర్కారు బడులు నర్సరీ టు ఇంటర్. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి ఇదే పేపర్ చదివితే ఇక మాది మొత్తం భవిష్యత్తు అలచలు ఉంటుంది. వచ్చే సంవత్సరం నుంచి మాది నర్సరీ టు ఇంటర్. మళ్ళీ ఎవ్రీ ఇయర్కి ఇదే కదా. భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే కదా. ఇది కూడా అంతే. ప్రణాళికలు కూడా మా ఎప్పటికప్పుడు వచ్చే సంవత్సరం ఉంటాయి. ఆ పార్టీది విభజించు పాలించు సిద్ధాంతమే. భారత విదేశాంగ విధానంలో మోడీ సర్కార్ పూర్తి వైఫల్యం. ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. రాజకీయ కక్షలు ఉండవు. మాది పారదర్శక పాలనే. విచారణ ఆధారంగానే బండి సంజయ్ కుమార్పై చర్యలు. సున్నిత అంశం అయినందునే మహిళా ఐపీఎస్తో విచారణ కమిటీ ఏర్పాటు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ఫలితాలపై క్షేత్రస్థాయిలో లోతైన విశ్లేషణ, దిద్దుబాటు చర్యలు చేపడతాం. ప్రతిపక్ష నేతపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సిపిఐఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ 13న అసెంబ్లీలో బలపరీక్ష. ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభం. పశ్చిమాసియా యుద్ధంతో ఆసియా దేశాల్లో తరిగిపోతున్న నిల్వలు. 8 కోట్ల మందికి పైగా పేదలుగా మారే ప్రమాదం వెల్లడించిన యుఎన్డిపి నివేదిక. యోగ్యతలుంది కలిసి పరిస్థితి. ఈ అడ్డమైన యుద్ధాల వల్ల ఏంది పనికిరాని దేశాలు కలిసి ఈ యుద్ధాలు చేసి ప్రపంచం మనుషులను ఆగం చేస్తున్నాయి. ఆమోదయోగ్యం కాదు. భార్యకు గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఆమెను పశువులా చూడొద్దు. గృహహింస కేసులో సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. గుప్త నిధుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక కట్టడాలు కూల్చివేత. హైడ్రాతో పేదల బతుకులు కూర్చిండు. దేవుళ్ల మీద ఒట్టేసి ఇచ్చిన హామీలు విస్మరించాడు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట 500 కోట్ల కుంభకోణం విచారణ చేపట్టాలి. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. ఈ హైడ్రా పేరుతో ఇక జనాల ఇల్లు మాత్రమే కూలిస్తే ఉందని గుళ్ళం కూడా కూలుస్తున్నట్టుంది. మరి వీళ్ళని కూల్చి ఆయన కూల్చకపోతే ఫీల్ అవుతాడు అనుకుంటాం. మరి ఏం కథ. అధికార దాహం తప్ప రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టి ఇది. తెలంగాణ ప్రజలను నిరుత్సాహపరిచేలా ప్రధాని మోడీ ప్రసంగం. సిపిఐఎం. కొర్రీలు లేకుండా వడ్లు కొనాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి. భార్యను జంతువులా చూడొద్దు. ఆమె గౌరవంగా జీవించే హక్కుంది. గృహహింస కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలట. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కాకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ ఇది మరి ఎగ్జామ్కు ముందే 140 ప్రశ్నలు బయటకు. 5 లక్షల వరకు ప్రశ్నాపత్రం విక్రయం. కేరళ విద్యార్థి ప్రమేయంపై పోలీసుల ఆరా. దర్యాప్తు జరుగుతుంది. వదంతులు నమ్మొద్దు. ఎన్టీఏ. ఇది కథ. మరి చూడాలి పూర్తి స్థాయిలో. సంక్షోభం దిశగా భారత్. పడిపోతున్న రూపాయి మారకం విలువ. గోల్డ్, పెట్రోల్, డీజిల్, యూరియా దిగుమతుల విదేశీ పర్యటనతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి. ప్రధాని మోడీ విజ్ఞప్తి వెనుక భవిష్యత్ సవాళ్లున్నాయి. విభజించు పాలించు. ఇదే బ్రిటిష్ జనతా పార్టీ విధానం. బంగారం కొనొద్దనడం మోడీ పరిపాలన వైఫల్యానికి నిదర్శనం. ముస్లింలు మావోయిస్టులు భారతీయులు కాదా? ఫార్ములా ఈ కార్ రేసుపై నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులే. నిధులు అనుమతుల కోసం కేంద్రంలో కలిసి పనిచేస్తున్న సీఎం. ఎందుకు మరి ఎవరు కోర్టులో తీసుకుంటే మీ విచారణ ఏం చేస్తుంది? మరిగా పరిపాలన కూడా గవర్నర్ పరిపాలిస్తాడు. మీరు ఎవరింటికి కలుపుకోరాదు. ఈయన విచారణ సర్వే చేయడానికి కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. ఇక ఐటీ రంగంలో మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్. బండి భగీరథపై కేసు తక్షణమే విచారణ. సీఎం. టీచర్లు గంట అదనంగా పనిచేయాలి.
మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయలక్ష్మి చూసిన డిజిటల్ మోడ్లో హౌస్ లిస్టింగ్ సర్వే షురు, నేటి నుంచి ఇంటర్ అడ్మిషన్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 12 మంది బీఆర్ఎస్ నేతలు, ఫైనల్ ఛార్జిషీట్లో వారి పేర్లు నమోదు, త్వరలోనే వారాంత కోర్టు ముందుకు. ఇది కథ. ఇక ఎదుడు ఇది ఎందుకు వచ్చింది తెరపైకి? నిన్న మొన్న ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉధృతంగా బండి సంజయ్ కొడుకు విషయం లేవనెత్తుతున్నారు. ఎట్లా సైలెంట్ చేయాలి? దీని వెనక డ్రామా ఇదా? ఏమర్థం చేసుకోవాలి మేము? ఇవి గొంతు చేసుకునేటట్టు రోజు మొత్తుకుంటున్నాం కదా, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, ఈ కార్ రేసింగ్ ఏమైందని పత్తలేదు. ఇటు బండి సంజయ్ కొడుకు విషయం వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు అనేసరికి 12 మంది బీఆర్ఎస్ నేతలు. ఇక ఆ లోవర్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక అమ్మో మనం ఉన్నామా పోయి మంత్రాలు చేసుకోవాలి. రైట్, ఇగో మీరు ఆ విషయాన్ని సైలెంట్గా ఉండరు. 4 రోజులు వాళ్ళే మొత్తుకుంటారు, సోషల్ మీడియాలో క్లోజ్ అయిపోతాయి. ఇది డీలు. ఇంతేనా? మేము ఇట్లనే అర్థమవుతుంది మాకు. మరి నిజాలు మీరే చెప్పాలి. ఇన్ని రోజులు పత్తలేదే. ఫైనల్ ఛార్జ్షీట్లో వారి పేర్లు నమోదు, త్వరలోనే వారాంత కోర్టు ముందుకు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి. ఎక్కడ కొత్త విషయాలు అమ్మా? 3 ఏళ్ళు పట్టింది వచ్చాయని తెలుస్తుంది. నగర సిపి సజ్జనార్ సారథ్యంలోని సిట్ దర్యాప్తుల్లో గత బీఆర్ఎస్ సర్కార్లో కీలక నేతలైన 12 మంది పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. ఈ మేరకు సిట్ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. గత ప్రభుత్వం పేరొందిన ప్రజాప్రతినిధుల నెంబర్ల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కుట్రతో సంబంధం ఉందనే దాన్ని సిట్ అధికారులు జరిపిన ఇన్వెస్టిగేషన్లో బయటపడిందని పోలీసుల వర్గాలు పేర్కొంటున్నాయట. ఇన్ని రోజులు లేదు ఇక పైకి ఇది కథ. ఇప్పుడు ఆ విషయం సైలెంట్ కావాలంటే వేరే విషయాలు బయటికి రావాలి. బెంగాల్ బోర్డర్లో ఫెన్సింగ్. సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీలో 45 రోజుల్లోనే భూ బదలాయింపు. రాష్ట్రంలో అమలులో కేంద్ర పథకాల సైతం. పాతుకుపోయిన ప్రొఫెసర్లు. 25 ఏళ్లుగా ఉస్మానియా గాంధీలోనే తిష్ట. బదిలీల నుంచి తప్పించుకునేందుకు పైరవీలు. ముడుపులతో మేనేజ్ ఒత్తాసు పలుకుతున్న ఆఫీసర్లు. బైక్ రేస్ 5గురి దుర్మరణం. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో యాక్సిడెంట్. మృతుల్లో 2 చిన్నారులు. మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన. ఇట్లుంది పరిస్థితి. ఈ అతివేగం వల్ల ఇప్పుడు వీళ్ళలాగా కాక అవతల నాగం చేశారు. అన్నా డిఎంకేలో చీలిక. విజయ్కి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు. పళనిస్వామి వర్సెస్ సిపి షణ్ముఖం వర్గాలు. జూలై 1 నుంచి విబిజీ రామ్జీ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. అర్హులైన గ్రామీణ కుటుంబాలు 125 రోజుల పాటు ఉపాధి. సోమనాథ్ ఆలయంలో అమృత్ మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం సోమనాథ్ ఆలయ ప్రారంభం 75 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. జనసంద్రాన్ని తలపించిన భారీ రోడ్ షో. ఆలయానికి వెళ్లే ముందు ప్రధాని సోమనాథ్ వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి ఫిన్లాండ్ పంపించాం. ఎదుడవో అవసరమైతే మరిన్ని దేశాలకు పంపించి ఉత్తమ విద్యా విధానాలను అమలు చేస్తామని హామీ. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమన్న రేవంత్ రెడ్డి. అందుకే విద్యాశాఖను తాను నిర్వహిస్తున్నట్లు వెల్లడి. చూసిరాయ కథ. ఫిన్లాండ్ పంపిండట. అవసరమైతే ఇంకా వేరే దేశాలకు పంపుతాడట. ఈ ఉన్న 2 ఏళ్ళు అయ్యే పని చేస్తాడు. ఇక ఏం చేయడు విద్యలో మార్పు. అన్ని దేశాలు తిప్పుకొస్తాడు వాళ్ళను. ఇక వచ్చేలోపు మన ప్రభుత్వం అయిపోతుంది మన పని. కథం ఎన్నడే అమలు చేశారు. మొన్నటికి మొన్న ఈ ఇంటర్ బోర్డును విలీనం చేసే దాంట్లో హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దని బిజీగా ఉన్నాడు కదా. ఇప్పుడు విద్య మీద టైం కేటాయించాడు. అందుకే విద్యను ఆయన దగ్గర పెట్టుకున్నాడు. చూసావు ప్రజలు ఇనురయ్యా, తెలంగాణ ప్రజలు. అవసరమైతే మరిన్ని దేశాలకు పంపిస్తాడు కానీ నిర్ణయాలు ఇప్పుడు తీసుకోడు. ఇప్పుడు ఎలాంటి చట్టాలు చేయడు, ఎలాంటి విలీనాలు చేయడు, ఎలాంటి అభివృద్ధులు చేయడు. జస్ట్ ఇవి మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ వస్తారు దేశాలలో ఎట్టుంది అనేది. అప్పట్లోపు మన ప్రభుత్వం పని అయిపోతుంది. జై తెలంగాణ. విభజన హామీలు పెండింగ్ నిధులు. ఢిల్లీలో గట్టిగా గళం వినిపించిన సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. కేంద్ర మంత్రులు అమిత్ షా గారు. ప్రజలను నియంత్రిస్తారా? మోదీ దశమ సూత్రాలపై రాహుల్ ఆగ్రహం. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రజలు ఏం చేయాలో వారికి స్వేచ్ఛ లేదా? ప్రభుత్వ వైఫల్యాలకు ఇవే నిదర్శనం. మోదీపై మండిపడ్డ కాంగ్రెస్ అగ్రనేత. రైట్. గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాడి చారిత్రక శివాలయం కూల్చివేతట. బడి పేరుతో గుడిని కూల్చిన రేవంత్ రెడ్డి. లంకె బిందెలపేటలో 24 అడుగుల తవ్వకాలు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో 500 కోట్ల భారీ కుంభకోణం. అన్ని ఎక్సెస్ టెండర్లే. అశోక్ నగర్ లో ధ్వంసమైన మట్టి కోట. శివాలయాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇటువంటి పరిస్థితి. గుప్త నిధుల కోసం అర్ధరాత్రి 24 అడుగులతో వాల్సిన అవసరం ఏముందా నీకు? ఈ ఆశ, డబ్బు ఆశ పుణ్యానికి దొరికితే ఈ కథం మళ్ళీ అబర కుబేరం అయిపోతాం కదా. మళ్ళీ మొత్తం విచ్చలవిడిగా పంచి మళ్ళీ అధికారంలోకి రావచ్చు కదా. ఇప్పుడు కూడా సంపాదిస్తున్నాం కానీ అటు సరిపోవు.
ఇవి అయితే పుణ్యానికి దొరుకుతాయి గుప్త నిధులు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలో అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యటనలో మాజీ మంత్రులు ఎల్లవేడి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే మరి ఇది పరిస్థితి, ఇది ఊలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, మళ్ళీ 24 అడుగులు దోమాల్సిన అవసరం ఏమొచ్చిందంటే గుప్త నిధుల కోసం. చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. వెన్నెల అరవింద్ వివాహ మహోత్సవం ఆధారంగా ఆశీర్వదించిన నర్సంపేట జర్నలిస్ట్ అధ్యక్షుడు ఈదుల కృష్ణ. సమ్మర్ క్యాంప్ ప్రారంభం. మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అమీనాబాద్ ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ చెన్నారావుపేట మండల ఇన్ఛార్జ్ ఆఫీసర్ బాలకిషన్, మండల విద్యాశాఖ అధికారి పాపం. నారాక్కపేటలో ఘనంగా ఐకేపీ కేంద్రం ప్రారంభం. అక్రమ మట్టి రవాణా, 2 ట్రాక్టర్లు సీదట. అక్రమ మట్టి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామం నుండి సంఘం వైపు మట్టి అక్రమ తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎస్ఐ వంశకృష్ణ, కానిస్టేబుల్ వీరన్న కుమరుద్దీన్ రైడ్ చేసి అక్రమంగా మట్టి తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సోమవారం పట్టుకున్నారు. భూ అక్రమదారుల నుండి విలువైన కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వాలు కాపాడండి. ఇల్లు లేని నిరుపేదలకు బీరకానములో ఇంటిని పట్టాలు మంజూరు చేయండి. తహసీల్దార్కు రాయల చెరువుపేట గ్రామస్తులు వినదట. రైట్. రాత్రిపూట రాగి వైర్లు దొంగతనాలు చేస్తున్న 7 మంది నిందితులు అరెస్ట్ అట. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాస్ పర్యవేక్షణలో రేణిగుంట డిఎస్పీ వై శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో రేణిగుంట రూరల్ సిఐ ఎం మంజునాథ్ రెడ్డి నేతృత్వంలో గాజుల మాన్యం పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వీళ్ళు రాత్రిపూట ఏం చేస్తూ రాగి వైర్లను దొంగతనం చేస్తున్నాడు. ఏపీకి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు, తెలంగాణ గేమ్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. జనగణ ఫారంలో లోపాలు ఉన్నాయన్న పొన్నం బీసీలను విస్మరించారని విమర్శ. గత 12 ఏళ్లలో తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాల్. పార్టీ లీడర్లతో గులాబీ బాస్ భేటీ. రేపు బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మీటింగ్. పార్టీ బలోపేతంపై నేతలతో చర్చలు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు. కొండగట్టులో ఘనంగా పెద్ద జయంతి. ఇక్కడ ఈయన మాట్లాడుతుంటారు. బండి సంజయ్ తనయుడిపై కేసు. పార్టీకి ఏం సంబంధం లేదన్న టీపీజేపీ చీఫ్. ఇది వాళ్ళ పార్టీ కార్యకర్త, ఎంపీ, మొత్తానికి కేంద్ర సహాయక శాఖ మంత్రి, హోం సహాయక శాఖ మంత్రి. ఆయన కొడుకు లంగా పని చేస్తే పార్టీకి సంబంధం లేదట, కొడుకుకు తండ్రికి సంబంధం లేదట, పోలీసులు చూసుకుంటారట అలా పని. కానీ వీళ్ళు ఎలాంటి నైతిక బాధ్యత వహించదట పార్టీ కానీ ఆ పార్టీలో ఉన్న మనుషులు కానీ. ఏదో ఆయన బండి సంజయ్కి కూడా సంబంధం లేదట ఆయన అంటుండ. వాళ్ళ అధ్యక్షుడే చెప్తుండు. ఆయనకేం సంబంధం, పార్టీకి ఏం సంబంధం, వాళ్ళ కొడుకు విషయం, వాళ్ళ ఫ్యామిలీ విషయం. మోదీతో చర్చలు అభివృద్ధి కోసమే, రాజకీయాల కోసం కాదు, స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో ఆలస్యం. కలెక్టరేట్ ఎదుట ఆందోళన. వడ్ల కొనుగోలు చేపట్టాలని సిపిఎం డిమాండ్. రైట్. మహిళా టెక్కీకి లక్కీ ఛాన్స్. అమెరికాలోని సియాటిల్కు ట్రాన్స్ఫర్. ఉద్యోగాల్లో చేరిన కొన్ని నెలలకే అవకాశం. మైక్రోసాఫ్ట్కు ధన్యవాదాలు తెలిపిన చేతనా సింగర్. ఏమంటుండే, బండి భగీరథ కేసుపై స్పష్టత. మావోయిస్టుల అంశం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫైర్ అట. గత ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ప్రభాకర్ రావు నీతిమంతుడు అని చెప్పడం విడ్డూరంగా ఉంది.
ఉందని విమర్శించారు. మైక్లో ముందు ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా కేసులు నడవని చురకలు వేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని సూచించారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ను విమర్శిస్తే నన్ను విమర్శించినట్లే, అధికారిక కార్యక్రమాల రాజకీయాలకు తావులేదు, ప్రధానితో నేను చర్చించింది కేవలం అభివృద్ధి గురించి మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇట్లుంది కథ. రైట్.